ఈ వీడియోలో చెప్పే టిప్స్ అన్ని నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. లాస్ట్ 1.5 ఇయర్గా నేను ఎవ్రీ వీక్ లాంగ్ రన్ అయితే చేస్తున్నాను కన్సిస్టెంట్గా. సో నేను నేర్చుకున్న లెసన్స్తో ఈ టిప్స్ అయితే చెప్తున్నాను. సో ఇది ఫాలో అయితే కనుక మీరు ఈజీగా ఏమి రన్నింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే 3K, 5K అప్ టు 10K వరకు ఈజీగా చేయొచ్చు. Let's go. Hello guys, welcome back to the channel. Hope all are doing well. వీడియో ఇంకా లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాము. లెట్స్ గో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు బాగా ఫోకస్ చేయాల్సింది న్యూట్రిషన్ మీద. మీరు న్యూట్రిషన్ అంటే ఎస్పెషల్లీ కార్బ్స్ అండ్ ఫ్యాట్స్ మీద ఫోకస్ చేయాలి. ఒకవేళ మీకు రేపు మార్నింగ్ రన్ ఉంటే కనుక ఈ రోజు నుంచే మీరు ఖచ్చితంగా కార్బ్స్ అండ్ ఫ్యాట్స్ని ప్రియారిటైజ్ చేయాలి. 6 to 8 grams ఆఫ్ కార్బ్స్ పర్ ఈచ్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్ మీరు కన్జ్యూమ్ చేసుకుంటే కనుక మీ బాడీలో గ్లైకోజన్ లెవెల్స్ అనేవి మ్యాక్సిమైజ్ అయ్యి స్టోర్ అవుతాయి. దీనివల్ల మీరు నెక్స్ట్ డే రన్ చేస్తారు కదా, దాంట్లో మీ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది అండ్ యూ ఫీల్ వెరీ బెటర్. అండ్ ఇక్కడైతే నేను మీకు మెయిన్ సోర్స్ ఆఫ్ కార్బ్స్ అండ్ ఫ్యాట్స్ అయితే చూపిస్తున్నాను. మేక్ షూర్ యూ డోంట్ ఓవర్ ఈట్ దెమ్. మనకి న్యూట్రిషన్ ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ హైడ్రేషన్. సో మీరు రెగ్యులర్గా 3 to 4 liters ఆఫ్ వాటర్ అయితే కన్జ్యూమ్ చేయండి. అండ్ రన్కి ఒకరోజు ముందు, అంటే రేపు రన్ ఉంటే ఈ రోజు ఖచ్చితంగా వాటర్లో ఎలక్ట్రోలైట్స్ కలుపుకుని తాగడానికి ట్రై చేయండి. రన్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఒక 1/2 liter వాటర్ అయితే తాగండి. దానికన్నా ఎక్కువ తాగితే కనుక మీకు టాయిలెట్ వస్తున్న స్టిమ్యులేషన్ వస్తూ ఉంటాయి, దీనివల్ల మీ రన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో వాటర్ అనేది టూ మచ్ ఎక్కువగా కాకుండా కొంచెం మీడియంగా కన్జ్యూమ్ చేయండి బిఫోర్ యూ రన్. ఆల్సో రన్ చేసేటప్పుడు ఒక 1/2 liter వాటర్ అనేది క్యారీ చేయండి, ఎస్పెషల్లీ మిక్స్డ్ విత్ ఎలక్ట్రోలైట్స్. ఇక్కడ చూపిస్తున్నాను, ఎలక్ట్రోలైట్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రోలైట్స్ మిక్స్ చేసిన ఒక 1/2 liter వాటర్ అనేది క్యారీ చేయండి. బాడీ మీకు ఎప్పుడైతే కావాలి అనిపిస్తుందో అప్పుడైతే ఆగి వాటర్ అయితే కన్జ్యూమ్ చేసుకోండి. మీరు ప్రాపర్గా వాటర్ తీసుకోకపోతే కనుక మీకు మజిల్స్ అనేవి క్రాంప్స్ వస్తాయి, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఒకవేళ మీరు సమ్మర్లో పరిగెడుతుంటే మీకు హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఆల్సో హార్ట్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, దీనివల్ల మీ రన్ అనేది స్లో డౌన్ అయిపోతుంది. సో వాటర్ అయితే రెగ్యులర్గా 3-4 liters అయితే కన్జ్యూమ్ చేయండి అండ్ విత్ ఎలక్ట్రోలైట్స్ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు గో ఫర్ ఏ లాంగ్ రన్. అండ్ నెక్స్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది డ్రెస్సింగ్ మీద, అంటే కాస్ట్యూమ్. మీరు ఎప్పుడైతే లాంగ్ రన్ చేస్తున్నారో ఖచ్చితంగా లైట్, అంటే ఏదైనా టీషర్ట్ కానీ శాండోస్ కానీ షార్ట్స్ వేసుకుని పరిగెడితే సరిపోతుంది. కాదు మేము ట్రాక్ ప్యాంట్స్, బ్యాగీ ప్యాంట్స్, హుడీస్ కానీ స్వెట్ షర్ట్స్, ట్రాక్ ప్యాంట్స్ వేసుకుని పరిగెడతాము అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరే ఇబ్బంది పడతారు. ఎందుకంటే మీరు రన్నింగ్ చేసిన తర్వాత కాసేపటికి మీ బాడీ అనేది వార్మప్ అవుతుంది. అండ్ మీరు ఇవన్నీ వేసుకుని పరిగెడితే కనుక ఖచ్చితంగా టూ మచ్ సఫోకేషన్ అనేది ఫీల్ అయ్యి మీరే కొంచెం డిస్టర్బ్డ్గా ఫీల్ అవుతారు. సో నేను చెప్పాను కదా, ఈజీగా టీషర్ట్స్ కానీ శాండోస్ కానీ షార్ట్స్ కానీ వేసుకుని రన్ చేయండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి షూస్. టూ కాస్ట్ టూ చీప్ కాకుండా మీడియం రేంజ్లో ఏదైతే మంచి షూ ఉంటాయో కొంచెం రీసెర్చ్ చేసి కొనుక్కోండి. అండ్ ఆల్సో కార్బన్ ప్లేటెడ్ షూస్ అని ఉంటాయి, అవైతే మీరు బిగినర్ అయితే ఖచ్చితంగా వాడమాకండి, ఎందుకంటే దానివల్ల మీ రన్నింగ్ అనేది ఇంప్రూవ్ అవ్వదు. అఫ్కోర్స్ అవి యూజ్ చేస్తే కనుక స్పీడ్ అయితే అవుతారు. అన్లెస్ మీరు స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవ్వకుండా కార్బన్ ప్లేటెడ్ షూ యూజ్ చేస్తే కనుక మీకు అవి అనవసరం. న్యూట్రిషన్ అయిపోయింది, హైడ్రేషన్ అయిపోయింది, డ్రెస్సింగ్ కూడా అయిపోయింది. సో రన్నింగ్ అయితే వచ్చేసారు. రన్నింగ్ రాగానే మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే అట్లీస్ట్ ఒక 10 to 15 minutes బాడీ అయితే వార్మప్ చేసుకోండి. స్టాటిక్ స్ట్రెచెస్, డైనమిక్ స్ట్రెచెస్ చేసుకోండి. అండ్ డైనమిక్ జాగ్స్ కానీ ఇలాంటి చిన్నవి చేసుకోండి. చిన్న వాకింగ్ లాంటిది ఒక 5 minutes అనేది చేసుకోండి, సరిపోతుంది. రన్నింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుల్ బాడీ స్ట్రెచెస్, కూల్ డౌన్ అయితే చేసుకోండి. మీరు స్ట్రెచెస్ అయితే చేసుకోకపోతే పోస్ట్ రన్నింగ్ మీ బాడీ అయితే బాగా ఫిట్టింగ్ అయిపోతుంది. మీ బాడీలో ఉండే ఫ్లెక్సిబిలిటీ అండ్ మొబిలిటీ రెండు పోతాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్, టు టేక్ బ్రేక్స్. మీరు బిగినర్ అయ్యి ఉండి ఒకేసారి 5 kilometers 10 kilometers పరిగెడతా అంటే కుదరదు, ఎందుకంటే మీకు అదే అలవాటు ఉండదు కాబట్టి. ఆ లెవెల్ ఆఫ్ ఎండ్యూరెన్స్ రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అయితే మీరు దాన్ని ఎచ్చిపోతారు. బట్ ఒకవేళ మీ బాడీ రన్నింగ్ చేస్తున్నప్పుడు 1 kilometerకో 2 kilometerకో ఎక్కడైనా సరే ఆగాలి అని చెప్పి సైన్ ఇస్తుంటే ఖచ్చితంగా ఆగండి, కొంచెం రెస్ట్ తీసుకోండి, లైట్గా స్ట్రెచ్ చేసుకోండి, మళ్ళీ పరిగెత్తండి. ఒకవేళ వాటర్ తాగాలనిపిస్తే వాటర్ తాగండి, బాడీని అయితే హైడ్రేషన్లోనే ఉంచుకుని రెస్ట్ తీసుకుని మళ్ళీ పరిగెత్తండి. నెక్స్ట్ పాయింట్, స్ట్రెంత్ ట్రైనింగ్. నేను ఓన్లీ రన్నింగే చేస్తాను అనుకుంటే కనుక మీ రన్నింగ్ అనేది ఇంప్రూవ్ అవ్వదు. మీరు రన్నింగ్తో పాటు స్ట్రెంత్ ట్రైనింగ్, అంటే ఫర్ సపోజ్ నన్నే ఎజ్యూమ్ చేసుకోండి, నేను వీక్లీ 1 or 2 అయితే లాంగ్ రన్స్కి వెళ్తాను, మిగతా రోజు అయితే స్ట్రెంత్ ట్రైనింగ్ అండ్ ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ చేస్తాను. స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడం వల్ల మీ బోన్స్ అనేవి బాగా స్ట్రెంథెన్ అవుతాయి, మీ మజిల్స్ కూడా బాగా స్ట్రెంథెన్ అవుతాయి. అండ్ ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ చేయడం వల్ల మీ కార్డియోవెస్క్యులర్ హెల్త్ అనేది బాగా ఇంప్రూవైజ్ అవుతుంది. దీనివల్ల మీ స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ మీరు స్పీడ్గా పరిగెత్తేటప్పుడు ఎలాంటి ఇంజరీ కన్సర్న్ అనేది ఉండదు. సో ఓన్లీ రన్నింగే కాదు, స్ట్రెంత్ ట్రైనింగ్ అండ్ ఎండ్యూరెన్స్ని కూడా ప్రియారిటైజ్ చేయండి.
లాస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మీ ప్రోగ్రెస్ని అయితే ట్రాక్ చేయండి. చాలామంది స్మార్ట్ వాచెస్ యూస్ చేయొద్దు, గ్యాడ్జెట్స్ యూస్ చేయొద్దు అంటూ ఉంటారు. బట్ ఇట్స్ కంప్లీట్లీ బుల్షిట్. మీరు ఖచ్చితంగా అయితే యూస్ చేయండి, ఎందుకంటే దానివల్లే మీ ప్రోగ్రెస్ అనేది మీరు ట్రాక్ చేసుకోగలరు. మీరు బాగా ట్రాక్ చేయాల్సిన మెట్రిక్స్ ఏంటి అనుకుంటే కనుక మీ స్పీడ్, మీరు కవర్ చేసిన డిస్టెన్స్, మీ పేస్, మీ క్యాడెన్స్, ఇవైతే అండ్ ఆల్సో మెయిన్ ఇంపార్టెంట్ మీ హార్ట్ బీట్ ఎలా ఉంటుందో ఖచ్చితంగా చూసుకోండి. ఎందుకంటే మీ హార్ట్ బీట్ అనేది ఎక్కువగా ఉంటే కనుక మీరు ఎక్కువసేపు రన్ చేయలేరు, స్పీడ్గా రన్ చేయలేరు. దాన్ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు బ్రీతింగ్ వర్కౌట్స్ చేసుకుంటే అదైతే కంప్లీట్గా సెట్ అయిపోతుంది. అదైతే నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. బట్ మీరు ఖచ్చితంగా ఈ మెట్రిక్స్ని అయితే ట్రేస్ చేసుకోండి అండ్ వీటిని అయితే మీరు ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి ఖచ్చితంగా. దీనివల్ల మీ రన్నింగ్ అనేది ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు దాకా నేను చెప్పిన ఈ టాపిక్స్ అండ్ టిప్స్ ఏదైతే ఉన్నాయో చాలా బిగినర్ అండ్ బేసిక్ లెవెల్ అనమాట. ఒకవేళ మీరు బిగినర్ అయితే ఖచ్చితంగా ఇవన్నీ అప్లై చేయండి. మీ రన్ అనేది ఖచ్చితంగా 2 monthsలో బాగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అండ్ ఇవే కాకుండా ఇంకా చాలా టిప్స్ ఉన్నాయి నా దగ్గర. నేనైతే అవి అప్కమింగ్ వీడియోస్లో మీడియం లెవెల్ ఆఫ్ టిప్స్ అనేవి ఏదైతే ఒక వీడియో చేయాలనుకుంటున్నాను దాంట్లో అయితే పెడతాను. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఒక కామెంట్ అయితే వేయండి ఎలా అనిపిస్తుందో. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా రన్నింగ్ చేయాలి అని అనుకుంటున్నారు అనుకుంటే కనుక వాళ్ళతో కూడా ఈ వీడియో అయితే షేర్ చేయడం మర్చిపోమాకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బాయ్.